హలో కెమిస్ట్రీ సిరీస్ లో పార్ట్ 1 ఇది. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి, చాలా ఇంపార్టెంట్. నేను చెప్పే ఫార్ములాస్ కూడా యూజ్ అవుతాయి. ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెట్ ఆఫ్ క్వాంటమ్ నంబర్స్ రిప్రజెంట్స్ అన్ ఇంపాసిబుల్ అరేంజ్మెంట్స్. ఇక్కడ 4 ఆప్షన్స్ ఉన్నాయి. ఆ 4 ఆప్షన్స్ లో ఏ ఆప్షన్ అనేది ఇన్కరెక్ట్ అని అడుగుతున్నాడు. సో ఒకవేళ మనం ఫస్ట్ ఆప్షన్ తో వెళ్ళాం అనుకోండి, అది ఇన్కరెక్ట్ అరేంజ్మెంట్ అవ్వచ్చా లేదా, సెకండ్ ఆప్షన్ తో వెళ్తే ఇన్కరెక్ట్ అరేంజ్మెంట్ అవ్వచ్చా లేదా, అది క్వశ్చన్. ఇది అర్థమవుతుందా? సో ఇప్పుడు నేను ఇంపాసిబుల్ అరేంజ్మెంట్ ఏది, ఇందులో పాసిబుల్ అరేంజ్మెంట్స్ 3 ఆప్షన్స్ ఉన్నాయి, ఒకటే ఒక ఆప్షన్ ఇంపాసిబుల్ అరేంజ్మెంట్ ఉంది, అది కుదరదు అలా చేస్తే, అది అడుగుతున్నాడు ఆప్షన్. అర్థమైందా? సో ఇది మీకు తెలియాలి అంటే ఫస్ట్ బేసిక్ ఫార్ములా. సో క్వాంటమ్ నంబర్స్ తెలిస్తే బేసిక్ ఫార్ములాస్ అర్థమవుతాయి. సో క్వాంటమ్ నంబర్స్ మెయిన్ గా ప్రిన్సిపల్ క్వాంటమ్ నంబర్, అజిముతల్ క్వాంటమ్ నంబర్, మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నంబర్, స్పిన్ క్వాంటమ్ నంబర్ ఉంది. NLMS అంటారు. ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ n తో డినోట్ చేస్తాం, అజిముతల్ ని L తో, మ్యాగ్నెటిక్ ని M తో, స్పిన్ ని S తో మనం డినోట్ చేస్తాం. ఫస్ట్ n అంటే ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ n ఈజ్ ఈక్వల్స్ టు ఎనీ పాజిటివ్ ఇంటీజర్ 1 2 3 4. ఓకే, తర్వాత L వాల్యూస్ అనేవి ఇన్ బిట్వీన్ 0 టు n-1 ఉంటాయి. అర్థమైందా? ఇది ఫార్ములా. n వాల్యూస్ ఎనీ పాజిటివ్ ఇంటీజర్, L వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు 0 టు n-1 ఉంటాయి. ఆ రేంజ్ లో ఉంటే అది పాసిబులే. ఫర్ సపోజ్ ఇక్కడ n వాల్యూ, ఫర్ సపోజ్ చూద్దాం, n వాల్యూ 2 ఉందనుకోండి, L వాల్యూ అనేది 0 టు n-1 అన్నాను, అంటే 0 టు n వాల్యూ 2 కాబట్టి 2-1 సబ్స్టిట్యూట్ చేయాలి, అంటే 0 టు 2-1 1. అంటే n వాల్యూ 2 ఉన్నప్పుడు L వాల్యూస్ అనేవి 0 అయినా ఉండాలి 1 అయినా ఉండాలి, అప్పుడు అది పాసిబుల్ అరేంజ్మెంట్ అవుతుంది. అర్థమైందా? జస్ట్ ఎగ్జాంపుల్ ఇచ్చాను. ఇప్పుడు NL అయింది. ఇప్పుడు M అంటే మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్, దాని ఫార్ములా వచ్చేసి, దాని రేంజ్ వచ్చేసి -L టు +L ఉండాలి. అర్థమైందా? తర్వాత S స్పిన్ క్వాంటమ్ నెంబర్, ఇది +1/2 అయినా ఉండొచ్చు ఆర్ఎల్స్ -1/2 అయినా ఉండొచ్చు. గుర్తుపెట్టుకోండి, +1/2 ఆర్ఎల్స్ -1/2 ఉండొచ్చు. ఇప్పుడు చూద్దాం, మీకు ఫార్ములాస్ అర్థమయ్యాయి. ఇప్పుడు పాసిబుల్ అరేంజ్మెంట్స్ ఏవి అనేది ఈ ఫార్ములాస్ ని సబ్స్టిట్యూట్ చేస్తే వస్తాయి. ఇప్పుడు ఫస్ట్ చూడండి, ఫస్ట్ దాంట్లో n ఈక్వల్స్ టు 3 ఉంది. ఓకే, n ఈక్వల్స్ టు 3 ఉంది. నెక్స్ట్ L ఈక్వల్ టు 2 ఉంది. L ఈక్వల్ టు 2 ఎలా వచ్చింది? ఇక్కడ మీరు చూడండి, L ఫార్ములా ఏంటి? 0 టు n-1 ఏదైనా ఉండొచ్చు అన్నాను. 0 టు n-1. n ఈక్వల్ టు 3 ఉంది. 0 టు n-1 అంటే 0 టు n ప్లేస్ లో 3 పెట్టాలి. 0 టు 3. సో చూడండి, 0 టు 3-1 దట్ ఈక్వల్స్ టు 0 టు 3-1 ఎంత? 0 టు 3-1 0 టు 2. సో ఇక్కడ L ఈక్వల్ టు 2 ఉంది, అంటే 0 టు 2 మధ్యలోనే కదా ఉంది. సో ఇది కూడా పాసిబుల్ అరేంజ్మెంటే. అర్థమైందా? L వాల్యూ అనేది 0 టు n-1 ఉండాలి. ఇక్కడ n ప్లేస్ లో ఇక్కడ 2 ఉంది, అంతేనా కదా? సారీ, n ప్లేస్ లో 3 ఉంది ఇక్కడ, కాబట్టి 3-1 చేశాను, 2 వచ్చింది. ఇక్కడ L వాల్యూ ఎంత ఉంది? 2 ఉంది. సో మన రేంజ్ ఎంత? 0 టు 2. ఇక్కడ 2 ఉంది కాబట్టి పాసిబుల్ అరేంజ్మెంటే. ఒకవేళ 3 ఉందనుకో, అది మన విత్ ఇన్ రేంజ్ లో లేదు, కాబట్టి అది ఇంపాసిబుల్ అరేంజ్మెంట్ అవుతుంది. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను, అర్థమవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ M వాల్యూ ఏంటి? M వాల్యూ ఏంటి? -L టు +L అన్నారు. ఇక్కడ L వాల్యూ ఎంత వచ్చింది మనకి? 0 టు 2, అంటే L వాల్యూ 2 వచ్చింది, అంటే -2 నుండి +2 వరకు కూడా ఏదైనా ఉండొచ్చు. ఇక్కడ చూస్తే M వాల్యూ ఎంత ఉంది? -2 ఉంది, అంటే విత్ ఇన్ రేంజ్ ఉంది, పర్ఫెక్ట్. అండ్ S వాల్యూ అనేది +1/2 గానీ -1/2 గానీ ఉండాలి, అది అలానే ఉంది. సో ఇది పాసిబుల్ అరేంజ్మెంట్, ఎటువంటి డౌట్ లేదు. ఇప్పుడు సెకండ్ చూడండి, N వాల్యూ 3 ఉంది. N వాల్యూ 3 ఉంది. L వాల్యూ ఎలా ఉండాలి? 0 టు n-1 రేంజ్ లో ఉండాలి, అంటే 0 టు n-1 అంటే 3-1 రేంజ్ లో ఉండాలి, అంటే ఇన్ బిట్వీన్ 0 టు 2 ఉండాలి కదా? 0 టు 2 ఉండాలి. ఎస్, ఇక్కడ L వాల్యూ 0 టు 2 ఉంది, ఇక్కడ 2 ఉంది కాబట్టి పర్ఫెక్ట్ ఉన్నట్టే. అండ్ M వాల్యూ ఎలా ఉండాలి? M వాల్యూ ఇది కదా, -L టు +L. ఇక్కడ L వాల్యూ ఎంత? 2 కదా, అంటే -2 నుండి +2 ఈ రేంజ్ లో ఉండాలి, అంటే -2 ఉండొచ్చు, -1 ఉండొచ్చు, 0 ఉండొచ్చు, +1 ఉండొచ్చు, +2 ఉండొచ్చు. బట్ కానీ ఇక్కడ M వాల్యూ ఎంత ఉంది? -3 ఉంది, విచ్ ఈస్ అవుట్ ఆఫ్ ది రేంజ్. M వాల్యూకి అవుట్ ఆఫ్ ది రేంజ్ లో ఉంది, కాబట్టి ఇది ఇంపాసిబుల్ అరేంజ్మెంట్. ఇంకా మిగతా రెండు మీరు చూసినా అవి పాసిబుల్ అరేంజ్మెంట్స్, ఎందుకంటే మనకు ఆప్షన్ దొరికేసింది. మీరు కావాలనుకుంటే ఇది కూడా ఈ ఫార్ములాస్ చూసుకొని విత్ రేంజ్ లో ఉన్నాయా, అవుట్ ఆఫ్ రేంజ్ లో ఉన్నాయా చెక్ చేసుకోవచ్చు. ఓకే, దట్స్ ఇట్. నెక్స్ట్ క్వశ్చన్ మూవ్ అవుదాం. నెక్స్ట్, the maximum number of
ఎలక్ట్రాన్స్ ఆన్ అ ప్రిన్సిపల్ షెల్ ఆర్ గివెన్ బై ఫార్ములా ఉంది, గివెన్ బై అని అడుగుతున్నాడు. అంటే ఏది రిప్రజెంట్ చేస్తుందంటే 2n². సో 2n² అనేది పర్ఫెక్ట్ ఆన్సర్. ఫర్ సపోజ్ మీకు చెప్తాను చూడండి, మాక్సిమం నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అన్న ప్రిన్సిపల్ షెల్ ఆర్ అంటే ఎలా అడుగుతున్నాడు అంటే, ఫర్ సపోజ్ మనకి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ తెలుసు. సో 1s2, తర్వాత 2s2, 2p6 కదా, ఇది ఫస్ట్ ప్రిన్సిపల్ షెల్, ఇది సెకండ్ ప్రిన్సిపల్ షెల్. ఎందుకంటే తర్వాత 3s2 వచ్చేస్తుంది, అంటే ఇది థర్డ్ ప్రిన్సిపల్ షెల్ లోకి వెళ్ళిపోతున్నాం మనం. కాబట్టి ఇప్పుడు ఇందులో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, పైన ఉన్నదే కదా నెంబర్, 2 ఎలక్ట్రాన్సే ఉన్నాయి. ఇప్పుడు ఈ ఫార్ములా వేస్తే 2 ఎలక్ట్రాన్స్ వస్తాయో రాదో చూద్దామా. సో 2 ఇంటూ n వాల్యూ ఎంత, ఇక్కడ 1 అని అర్థం, ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ వాల్యూ కదా. సో ఈ ఫార్ములా వేస్తున్నాను నేను, 2n² అన్నాను, 1 హోల్ స్క్వేర్. సో 2 ఇంటూ 1 హోల్ స్క్వేర్ అంటే నథింగ్ బట్ 2. సో చూసారా, ఈ 2n² వేస్తే మనకి ఈ ప్రిన్సిపల్ షెల్, ఈ ఫస్ట్ ప్రిన్సిపల్ షెల్ లో ఉన్న మాక్సిమం ఎలక్ట్రాన్స్ అకామిడేషన్ ఎన్ని అని తెలిసిపోతాయి. సో 2 ఎలక్ట్రాన్సే కదా. సో కరెక్ట్ గా 2n² ఫార్ములా వేస్తే మనకి 2 ఎలక్ట్రాన్స్ తెలిసిపోయి. ఇప్పుడు నెక్స్ట్ 2s2, 2p6 అనేది సెకండ్ ప్రిన్సిపల్ షెల్ కి రిలేటెడ్, ఎందుకంటే అక్కడ 2 ఉంది చూడండి, ఇక్కడ ఆ నెంబర్ చూడండి, 2 ఉంది, దీనికి 2 ఉంది. ఎన్ని ఎలక్ట్రాన్స్ రావాలి టోటల్ గా, 2, 6 అంటే 8 ఎలక్ట్రాన్స్ సెకండ్ ప్రిన్సిపల్ షెల్ అకామిడేట్ చేస్తుంది మాక్సిమం. సో ఇప్పుడు 2n² ఫార్ములా వేస్తే మనకు వస్తుందో రాదో చూద్దామా. సో 2, n వాల్యూ అంతే ఇక్కడ 2 కదా, n వాల్యూ 2. సో 2 ఇంటూ 2 హోల్ స్క్వేర్. సో 2 అలానే రాసుకుందాం, 2 హోల్ స్క్వేర్ 4, 2 ఇంటూ 4 ఈక్వల్స్ 8. సో చూసారా, సెకండ్ ప్రిన్సిపల్ షెల్ లో టోటల్ ఎన్ని ఎలక్ట్రాన్స్ అకామిడేట్ అయ్యాయి, ఇవి 2, ఇవి 6. సో 2 + 6 8, ఇగోండి 8. సో కాబట్టి ఒక ప్రిన్సిపల్ షెల్ లో ఫర్ సపోజ్ 2s2, 2p6 ఉంది, ఇది ఒక ప్రిన్సిపల్ షెల్, సెకండ్ ప్రిన్సిపల్ షెల్. ఈ ప్రిన్సిపల్ షెల్ లో ఎన్ని నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అకామిడేట్ అవుతాయి అని చెప్పడానికి మనకున్న ఫార్ములా 2n². మీకు ఒకవేళ ఇలా ద మాక్సిమం నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఆన్ ప్రిన్సిపల్ షెల్ ఆర్ గివెన్ బై అని ఫార్ములా 2n² అయినా అడగొచ్చు, లేదా ద మాక్సిమం నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఆన్ అ సెకండ్ ప్రిన్సిపల్ షెల్ అని అడిగితే అప్పుడు మీరు ఎన్ని ఎలక్ట్రాన్స్ ఆప్షన్స్ ఇస్తాడు అక్కడ, 2, 4, 6, 8. మనం 2n² పెడితే n ప్లేస్ లో సెకండ్ అన్నాడు కాబట్టి 2 ఇంటూ 2² టోటల్ 8 వస్తుంది. అప్పుడు ఆప్షన్ ఇది ఇవ్వాలి. అర్థమైందా, ఎలా ఇచ్చినా మీరు చేయగలిగేటట్టు ఉండాలి. దట్స్ ఇట్. తర్వాత ఇది థియరీ, చెప్పడానికి ఏం లేదు. ప్రిన్సిపల్, అజిముతల్, మ్యాగ్నెటిక్, స్పిన్ క్వాంటమ్ నెంబర్స్ ఆర్ రెస్పెక్టివ్లీ రిలేటెడ్ టు అంటే ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ ఏం చెప్తుంది, అజిముతల్ క్వాంటమ్ నెంబర్ ఏం చెప్తుంది, మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్ ఏం చెప్తుంది, స్పిన్ క్వాంటమ్ నెంబర్ ఏం చెప్తుంది. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ ఆప్షన్ మీకు రైట్. ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ సైజ్ కోసం డిస్కస్ చేస్తుంది, అజిముతల్ క్వాంటమ్ నెంబర్ షేప్ కోసం చెప్తుంది, మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్ ఓరియంటేషన్ కోసం చెప్తుంది, స్పిన్ క్వాంటమ్ నెంబర్ యాంగులర్ మొమెంటం కోసం చెప్తుంది. సో ఆప్షన్ 1 ఈస్ రైట్. నెక్స్ట్, Na+ ion is isoelectronic with అంటే isoelectronic with అంటే ఏంటంటే ఈ Na+ ion ఏ ఇచ్చిన ఆప్షన్స్ లో సిమిలర్ గా ఉంది అంటే, మళ్ళీ చెప్తాను, చెప్పినప్పుడు మీకు అర్థమైపోతుంది, సిమిలర్ గా ఉంది. సో ఫర్ సపోజ్ Na అంటే ఏంటి, ఆటమ్, దీన్ని ఏమంటాం మనం, సోడియం అంటాం. సోడియం యొక్క ఎలక్ట్రానిక్ లైక్ అటామిక్ నెంబర్ ఎంత, స్టార్టింగ్ విత్ హైడ్రోజన్, హీలియం, లిథియం, బెరిలియం, బోరాన్, కార్బన్, నైట్రోజన్, హీలియం, అర్థమైందా, సారీ నైట్రోజన్, సో ఆక్సిజన్, ఫ్లోరిన్, నియాన్, తర్వాత సోడియం. సో ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అటామిక్ నెంబర్ ఆఫ్ సోడియం అనేది మనకి 11 వస్తుంది. సో 11 కాబట్టి ఇది ఆటమ్, Na అనేది, సో ఇది ఆటమ్ ఉన్నప్పుడు ఫస్ట్ ఇది అయోన్ అయింది, బట్ ఇక్కడ మనకి ఇచ్చింది ఏంటి, Na+ అంటున్నాడు అంటే అయోన్. సో Na+ అయోన్ అయింది ఇప్పుడు. సో Na+ అంటున్నాడంటే, సో ఈ 11 అనేది కాస్త ఈ 11 ఉంది ఎలక్ట్రానిక్ అటామిక్ నెంబర్. సో ఈ Na+ అంటే ఏంటంటే లాస్ ఆఫ్ 1 ఎలక్ట్రాన్. సో కాబట్టి ఇప్పుడు ఇందులోని మనకి 10 ఉంటాయి ఎలక్ట్రాన్స్. ఓకే, అర్థమవుతుందా, లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్ గుర్తెచ్చుకోండి. Na+ అన్నాడంటే ఎప్పుడన్నా అది లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్, బట్ ఎప్పుడైనా Na- అన్నాడు అనుకోండి, అది గెయిన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అని అర్థం, అంటే ఒక ఎలక్ట్రానిక్ గెయిన్ అయ్యిందని అర్థం. అర్థమవుతుందా, మళ్ళీ చెప్తున్నా. ప్లస్ సింబల్ డినోట్ చేస్తుంది ఏంటంటే లాస్ ఆఫ్ 1 ఎలక్ట్రాన్, మైనస్ సింబల్ డినోట్ చేస్తుంది ఏంటంటే లైక్ కావాలి దానికి, ఇక్కడ లాస్ అయింది, ఇది గెయిన్ అయింది, ఇక్కడ గెయిన్. ఓకే, ఇది గెయిన్ ఆఫ్ ఎలక్ట్రాన్ అర్థం, ఇది లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్ అర్థం, గుర్తుపెట్టుకోండి. సో ఇనిషియల్ గా 11 ఉంటే 10 అని అర్థం. ఒకవేళ మైనస్ అనేది ఇనిషియల్ గా 11 ఉంది కాబట్టి ఇది గెయిన్ ఆఫ్ ఎలక్ట్రాన్ కాబట్టి ఇప్పుడు 12 రాస్తాం. అర్థమైందా. సో దట్స్ ఇట్. సో చూడండి, ఇప్పుడు
సో Na plus ion is isoelectronic with Li plus Mg2 plus Ca2 plus Ba2 plus అంటున్నాడు. అంటే దేనికి ఈక్వల్ గా ఉంటది అంటున్నాడు. ఇప్పుడు లిథియం అని అంటున్నాడు. సోడియం ఎక్కడుంది, లిథియం ఎక్కడుంది? అసలు Na ప్లస్ అంటే ఒక ఎలక్ట్రాన్ లూజ్ అయిందని చెప్పాను, బట్ లిథియం ఎక్కడో ఉంది. సో అది ఎలిమినేట్ చేసేయండి. అండ్ నెక్స్ట్ కాల్షియం కూడా సోడియం నుంచి చాలా దూరంలో ఉంది. అండ్ అలానే ఇది కూడా చాలా దూరంలో ఉంది. కాబట్టి దగ్గరలో ఉన్నది Mg2+. ఫర్ సపోజ్ Na+ ఉంది అండ్ అలానే Mg2+ ఉంది. సో మెగ్నీషియం తర్వాత వచ్చేదే కదా సోడియం, మెగ్నీషియం. సో మెగ్నీషియం 2+ అంటున్నాడు. అంటే ఇదేంటంటే 2 ఎలక్ట్రాన్స్ ని లూజ్ అవుతుంది. 2 ఎలక్ట్రాన్స్ ని లూజ్ అవుతుంది ఇది. Na+ అనేది 1 ఎలక్ట్రాన్ ని లూజ్ అవుతుంది. సో ఇప్పుడు మెగ్నీషియం యొక్క అటామిక్ నెంబర్ 12. అందులో 2 ఎలక్ట్రాన్స్ ని లూజ్ అయింది అంటే 10. ఓకే, 10 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి ఇప్పుడు మెగ్నీషియంలో. అలానే Na+ ఎలక్ట్రానిక్ నెంబర్ 11. అందులో నుంచి ఒక ఎలక్ట్రాన్ లూజ్ అయింది. ఇందులో 10 ఉన్నాయి. సో ఇప్పుడు Mg2+ అనేది Na+ తో ఐసో ఎలక్ట్రానిక్ అయినట్టు. సో అర్థమైందా? సో ఇప్పుడు ఆన్సర్ ఏంటి? Mg2+ ఇస్ ది రైట్ ఆన్సర్. సో అంతే. Isotopes of an element have similar chemical but different physical properties. Okay. Next question. చూసారు కదా, ఇది similar chemical but different physical properties. So the nitride atom has 7 electrons and 7. The nitrogen atom has 7 electrons and 7 protons. The nitride ion will have, nitride అంటే 3 electrons ని gain అవుతుంది అది. ఓకే, అర్థమైందా? నైట్రైడ్ అంటే 3 ఎలక్ట్రాన్స్ ని గెయిన్ అవుతుంది. సో ఇప్పుడు ఆన్సర్ ఏమవుతుందంటే 7 ప్రోటాన్స్ అండ్ 10 ఎలక్ట్రాన్స్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఒక లాజిక్ ఏంటి అంటే, ఫర్ సపోజ్ Na ఉంది, మళ్ళీ అదే ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. Na ఉంది, ఇది ఈ Na ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి న్యూట్రల్ ఆటమ్ గా ఉన్నప్పుడు అంటే దీని అటామిక్ నెంబర్ ఎంత? 11 కదా. సో Na 11 ప్రోటాన్స్ 11 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. అర్థమైందా? ఇప్పుడు ఈ Na ప్లస్ అయింది అనుకుందాం, అంటే న్యూట్రల్ ఆటమ్ కాస్త అయాన్ కింద మారింది అనుకుందాం. స్టిల్ అయాన్ కింద మారినా 11 ప్రోటాన్సే ఉంటాయి, బట్ ఇది ఒక ఎలక్ట్రాన్ ని లాస్ అవుతుంది కాబట్టి 10 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. అర్థమైందా? సో సేమ్ ఇక్కడ అదే అప్లై చేస్తే నైట్రోజన్ ఆటమ్ గా ఉన్నప్పుడు 7 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, 7 ప్రోటాన్స్ ఉన్నాయి. బట్ నైట్రైడ్ అయాన్ అంటే ఏంటంటే 3 ఎలక్ట్రాన్స్ ని గెయిన్ అవుతుంది అది, అందుకే 10 ఎలక్ట్రాన్స్ అయ్యాయి. బట్ ప్రోటాన్స్ అనేవి స్టిల్ కాన్స్టెంట్ గా ఉంటాయి. సో అదే లాజిక్ ప్రతి దానికి అప్లై చేయండి. అర్థమవుతుందా? దట్ ఇట్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ కరెక్ట్ అబౌట్ ప్రోటాన్? డైరెక్ట్ గా ఆన్సర్ ఇది, ఏం లేదు ఎక్స్ప్లెయిన్ చేయడానికి. ప్రోటాన్ ఇస్ అయనైజ్డ్ హైడ్రోజన్ ఆటమ్. ఓకే, ద న్యూక్లియస్ ఆఫ్ అన్ ఆటమ్ కన్సిస్ట్ ఆఫ్, చాలా సార్లు మీ అందరికీ తెలిసిందే, న్యూక్లియస్ ఆఫ్ అన్ ఆటమ్ కన్సిస్ట్ ఆఫ్ ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్. ఓకే, క్యాథోడ్ రేస్ ఆర్, క్యాథోడ్ రేస్ అంటే ఇది ఎలక్ట్రానిక్ స్టూడెంట్స్ కి బాగా తెలియచ్చు. సిఆర్టీ ఉంటుంది, క్యాథోడ్ రే ట్యూబ్ ఉంటుంది ఎలక్ట్రానిక్ లాబొరేటరీస్ లో. అందులో క్యాథోడ్ రే ట్యూబ్ ఉంటుంది. ఆ ట్యూబ్ లో నుంచి మనకి బీమ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ వస్తాయి. సో దాన్ని మనం ఏమనొచ్చు అంటే స్ట్రీమ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. క్యాథోడ్ రేస్ అనేవి స్ట్రీమ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేవి మూవ్ అవుతూ ఉంటాయి ఆ ట్యూబ్ నుండి. హూ ఇన్వెంటెడ్ ద అటామిక్ థియరీ? సో ఇన్వెంటెడ్ ద అటామిక్ థియరీ అంటే జాన్ డాల్టన్. ఓకే, ఇవి కూడా ఇంపార్టెంట్ కాబట్టి మధ్యలో యాడ్ చేసాం. The shape of s orbital is, s orbital shape ఏంటి? స్పెరికల్. అదే p అయితే డంబుల్, అదే d అయితే డబుల్ డంబుల్, అలా ఇచ్చుకుంటూ వెళ్ళాలి. ఓకే, ఇక్కడ ఆన్సర్ ఏంటి? స్పెరికల్ అమ్మా. s ఆర్బిటల్ కి స్పెరికల్, s గుర్తుపెట్టుకోండి బాగా. ఇప్పుడు నెక్స్ట్ ఇది ఎక్స్ప్లెయిన్ చేయాలి మళ్ళీ మీకు. బ్యాలెన్సీ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ క్లోరిన్ ఆటమ్. ఇదిగోండి, బ్యాలెన్సీ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ క్లోరిన్ ఆటమ్. ఫస్ట్ క్లోరిన్ యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ చూపిస్తాను చూడండి. సి, ఇదిగోండి అటామిక్ నెంబర్ 17, క్లోరిన్ యొక్క సింబల్ అండ్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఇలా రాశాడు, బట్ నేను మీకు సపరేట్ గా మళ్ళీ చెప్తాను. సో ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఇప్పుడు నేను మీకు చూపిస్తా చూడండి. 17 అటామిక్ నెంబర్. సో ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ నార్మల్ గా బ్యాలెన్సీ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అని అడగకుండా
నార్మల్ గా ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అడిగితే, లైక్ ద ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ క్లోరిన్ ఆటమ్ అని అడిగితే మీరు ఏం రాస్తారంటే 17 కదా అటామిక్ నెంబర్, 1s2 2s2 2p6 3s2 అండ్ 3p5 అంతేనా. సో 2 2 6 అంటే 10 అండ్ 2 5 17. సో టోటల్ అటామిక్ నెంబర్ 17 అండ్ 17 ఎలక్ట్రాన్స్ ఇక్కడ అకామిడేట్ అయిపోయాయి. అటామిక్ నెంబర్ 17 ఇది. సో ఇది నార్మల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ క్లోరిన్ ఆటమ్. బట్ క్వశ్చన్ లో ఏమడుగుతున్నాడు, వ్యాలెన్సీ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అంటే అవుటర్ మోస్ట్. ఇక్కడ అవుటర్ మోస్ట్ షెల్ ఏది, ప్రిన్సిపల్ షెల్ ఇక్కడ మనం చూస్తే 1s2 2s2 2p6 ఒక ప్రిన్సిపల్ షెల్, 3s2 3p5 ఒక ప్రిన్సిపల్ షెల్. ఇప్పుడు అవుటర్ మోస్ట్ వ్యాలెన్సీ అంటేనే ఏంటంటే అవుటర్ మోస్ట్ అని అర్థం. సో అవుటర్ మోస్ట్ షెల్ ఇక్కడ 3s2 అండ్ 3p5 అనేది ఇక్కడ అవుటర్ మోస్ట్ ప్రిన్సిపల్ షెల్. కాబట్టి వ్యాలెన్సీ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అడిగితే 3s2 3p5 అనేది మనం రాయాలి, గుర్తుపెట్టుకోండి. సో ఆన్సర్ ఇది అవుతుంది. మొత్తం ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అడిగితే ఇదంతా రాయాలి. బట్ వ్యాలెన్సీ అడిగితే ఏదైతే లాస్ట్ లో కనిపిస్తుందో, ఫర్ సపోజ్ 3s2 3p5 కన్నా ముందు మళ్ళీ 3 ఏం లేదు కాబట్టి ఇదే వ్యాలెన్సీ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అవుతుంది ఫర్ క్లోరిన్ ఆటమ్. సో 3s2 3p5. ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తాను చూడండి. ఫర్ సపోజ్ దేనికి మనం తీసుకుందాం, సోడియం కి తీసుకుందాం. సోడియం అంటే అటామిక్ నెంబర్ 11 కదా. సో 1s2 2s2 2p6 10 అయిపోయా, ఇంకొకటే ఉంది 3s1. సో ఇప్పుడు దీనికి వ్యాలెన్సీ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాయమంటే సోడియం కి 3s1 ఇస్ ది వ్యాలెన్సీ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. అర్థమైందా. సో అంతే. ఫర్ సపోజ్ మీరు సోడియం కాకుండా ఇంకేం తీసుకుందాం, నియాన్ తీసుకుందాం. నియాన్ తీసుకుంటే నియాన్ యొక్క అటామిక్ నెంబర్ ఎంత, 10 కదా. అటామిక్ నెంబర్ 10. దీని ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 1s2 2s2 2p6 కదా. ఇప్పుడు దీనికి వ్యాలెన్సీ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాయమంటే 2s2 2p6 అనేది మనం రాస్తాం, ఎందుకంటే ఇదే అవుటర్ మోస్ట్ కాబట్టి 2 అనేది ప్రిన్సిపల్ షెల్. సో అలా మనం రాయాలి. సో ఈ క్లోరిన్ ఆటమ్ కి అయితే 3s2 3p5. అండ్ which one of the following pairs of atoms or ions have same electronic configuration? ఇందాక ఐసో ఎలక్ట్రానిక్ ఏది చూసాం, సేమ్ ఇది కూడా అంతే. సో ఇది కూడా అంతే, మీరు చూసుకోండి. ఓకే, చెప్తాను చూడండి. హియర్ సోడియము కే పొటాషియం, ఈ రెండిటికి ఒకే ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఉంటుందా? సోడియం అటామిక్ నెంబర్ వేరు, పొటాషియం అటామిక్ నెంబర్ వేరు, కాబట్టి ఉండదు కదా. నెక్స్ట్ ఎఫ్ ప్లస్ నియాన్ అంటే ఫ్లోరిన్ నియాన్. నియాన్ యొక్క అటామిక్ నెంబర్ 10 కదా, ఫ్లోరిన్ యొక్క అటామిక్ నెంబర్ 9. ఇక్కడ కానీ ఏమవుతుంది, నియాన్ చూడండి, నియాన్ అనేది న్యూట్రల్ ఆటమ్ గానే ఉంది, బట్ ఫ్లోరిన్ అనేది అయోన్ అయింది, అది కూడా ఎఫ్ ప్లస్ అయ్యింది, అంటే ఒక ఎలక్ట్రాన్ లూజ్ అవుతుంది, అంటే ఇప్పుడు ఇది 8 అవుతుంది, ఇది 10 అవుతుంది. సో ఈ రెండు మిస్ మ్యాచ్. సో నెక్స్ట్ లిథియం హీలియం. సో లిథియం అండ్ హీలియం. హీలియం అనేది ఒక ఎలక్ట్రాన్ ని గెయిన్ అవుతుంది, అర్థమైందా, ఒక ఎలక్ట్రాన్ ని గెయిన్ అవుతుంది, అంటే మనకి ఇక్కడ 3 అవుతుంది. ఇనీషియల్ గా 2 కదా అటామిక్ నెంబర్, సో ఇది 3 అవుతుంది. అండ్ లిథియం అనేది ఒక ఎలక్ట్రాన్ ని లూజ్ అవుతుంది అంటే లిథియం అనేది 3 అటామిక్ నెంబర్ ఇనీషియల్ గా, ఇప్పుడు ఏమవుతుంది, ఇది 2 అవుతుంది. సో ఈ రెండు కూడా మిస్ మ్యాచ్ అయ్యాయి, అర్థమైందా. సో అలా చెప్తుంటే ఇప్పుడు ఫైనల్ ఆన్సర్ మీరు ఇంకా చూడక్కర్లేదు, ఆర్గన్ కళ్ళు మూసుకొని పెట్టచ్చు ఇది. ఎందుకంటే సో చూడండి, ఇక్కడ ఆర్గన్ అనేది 18 అటామిక్ నెంబర్, అలానే క్లోరిన్ అనేది అటామిక్ నెంబర్ 17. ఇక్కడ కానీ సిఎల్ మైనస్ అంటున్నాడు, అంటే ఒక ఎలక్ట్రానిక్ గెయిన్ అయింది, అంటే ఇది కూడా 18 అయింది. సో 18 సేమ్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఉంటుంది, కాబట్టి ఆప్షన్ సి అది రైట్. ఓకే, నెక్స్ట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ కాల్షియం ఆటమ్ కెన్ బి రిటన్ యాజ్. ఓకే, సో కాకపోతే ఇలా ఇచ్చాడు, ఇది ఇలా ఇవ్వడం నేను చెప్తాను మీకు, చూడండి. సో మీకు ఇలా కొన్నిసార్లు కనిపిస్తుంది నియాన్ ని ఈ టేబుల్ బాక్స్ లో పెట్టి, ఆర్గాన్ ని క్రిప్టాన్ ని ఇలా కనిపిస్తుంది. ఎందుకు కనిపిస్తున్నాయి అంటే మనకి హీలియం, క్రిప్టాన్, తర్వాత ఆర్గాన్, నియాన్ ఇవన్నీ ఏంటంటే జీరో గ్యాస్ ఎలిమెంట్స్, నోబెల్ గ్యాస్ ఎలిమెంట్స్ మనకి పీరియాడిక్ టేబుల్ లో ఉంటాయి, జీరో గ్రూప్ ఎలిమెంట్స్. కాబట్టి
సో వీటిని యూజ్ చేస్తూ మనకి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాయొచ్చు. ఇప్పుడు మనకి కాల్షియం యొక్క అటామిక్ నెంబర్ తెలియాలి. ఇలా ఇచ్చినప్పుడు కంగారు పడకుండా ఫస్ట్ కాల్షియం యొక్క అటామిక్ నెంబర్ ఎంత? ఇట్ ఈస్ 20 కదా. కాల్షియం యొక్క అటామిక్ నెంబర్ 20 తెలుసు. అలానే నియాన్ యొక్క ఎలక్ట్రానిక్ నెంబర్ ఎంత? 10 4p2 ఎక్కడైనా పాసిబిలిటీ ఉందా? మనం చేయలేం కదా. కాకపోతే అందుకే చూడండి, ఆర్గాన్ యొక్క అటామిక్ నెంబర్ ఎంత? 18 తర్వాత 2 ఎలక్ట్రాన్స్ ని ఇస్తున్నాడు, అకామిడేట్ చేస్తున్నాడు, అంటే 20 అయిపోయింది. సో ఇది రైట్ అని అర్థం. ఇక్కడ ఏం చేశాడంటే సింపుల్ గా బాక్స్ లో ఆర్గాన్ రాసేసి పక్కన 4s2 అని రాస్తాడు. అంటే ఇది కాల్షియం యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అవుతుంది. ఎందుకంటే ఆర్గాన్ యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అంతా మనకు తెలుసు, దాని పక్కన 4s2 యాడ్ చేస్తాడు కాబట్టి అది కాల్షియం యొక్క అటామిక్ నెంబర్ అవుతుంది సింపుల్ గా అంతే. కాకపోతే ఇలాగా ఈ 0 గ్రూప్ ఎలిమెంట్స్ యూజ్ చేస్తూ మనకి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్స్ ఇస్తూ ఉంటాడు. అప్పుడు మీరు ఖచ్చితంగా రాయాలి అంతే. ఇప్పుడు 20 కాబట్టి ఆర్గాన్ అంటే 18, దాని తర్వాత 4s2 ఉంది అంటే ఇంకో +2 యాడ్ అయింది కాబట్టి 20. అర్థమైందా? సో ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాస్తాడు. కొన్ని సార్లు మీకు ఫర్ సపోజ్ ఎలా చెప్పొచ్చు అంటే సోడియం ఉంది అనుకుందాం, ఫర్ సపోజ్ మెగ్నీషియం ఉంది, దీనికి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అడుగుతున్నాడు. ఆప్షన్స్ లో ఏమో ఇలా ఇచ్చాడు. ఎలా ఇచ్చాడంటే He4s2 సంథింగ్, నేను ఊరికనే రాస్తున్నాను. Kr4s2 నెక్స్ట్ నియాన్ 3s2. ఈ 3 ఆప్షన్స్ ఇచ్చాడు అనుకుందాం మెగ్నీషియం కి. మెగ్నీషియం అటామిక్ నెంబర్ 12. ఇక్కడ చూస్తే ఈ 12 కి దగ్గరలో ఉన్నది ఏంటి? నియానే కదా. క్రిప్టాన్ ఎక్కడో ఉంది, హీలియం కూడా 12 దగ్గరలో లేదు, నియాన్ దగ్గరలో ఉంది కాబట్టి నియాన్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఏంటి? 1s2 2s2 2p6. 10 అటామిక్ నెంబర్ 10. దాని తర్వాత 3s2 కదా వచ్చేది. 1s2 2s2 2p6 3s2 కదా ఫాలోయింగ్ వచ్చేది మనకి మాయిలర్ చార్ట్ ప్రకారం. సో కాబట్టి నియాన్ ఇలా బాక్స్ లో పెట్టి 3s2 ఇస్ ది కరెక్ట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఫర్ అటామిక్ నెంబర్ 12. అర్థమైందా? మెగ్నీషియం అలా అడుగుతాడు, గుర్తుపెట్టుకోండి. ఓకే. ద ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ అన్ ఆటమ్ అయాన్ క్యాన్ బి డిఫైన్డ్ బై విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్? ఆఫ్బో ప్రిన్సిపల్ డిఫైన్ చేస్తుంది, పాలిస్ ఎక్స్క్లూషన్ ప్రిన్సిపల్ డిఫైన్ చేస్తుంది, హున్స్ రూల్ చెప్తుంది. సో ఆల్ ఆఫ్ ది అబోవ్ ఇస్ ది కరెక్ట్ ఆన్సర్ ఫర్ డిఫైనింగ్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. పాలిష్ ఎక్స్క్లూషన్ ప్రిన్సిపల్. ఓకే, ఏం చెప్తుంది ఇక్కడ? సేమ్ స్పిన్, డిఫరెంట్ స్పిన్, ఆపోజిట్ స్పిన్, వెర్టికల్ స్పిన్ అంటే డిఫరెంట్ స్పిన్ అని చెప్తుంది. ఎందుకంటే ఒకటి +12 ఇంకొకటి -12. ఒకటేమో ఇలా రిప్రజెంట్ చేస్తే ఇంకొకటేమో ఇలా రిప్రజెంట్ చేస్తాం, అంటే ఇది దీనికి డిఫరెంట్ గా ఉంది కాబట్టి సో అది మనం చెప్తాం. ఓకేనా? డిఫరెంట్ స్పిన్స్. ఓకే. నెక్స్ట్, ఆఫ్టర్ ఫిల్లింగ్ ది 4d ఆర్బిటాల్ అండ్ ఎలక్ట్రాన్ విల్ ఎంటర్ ఇంటూ. ఇది ఖచ్చితంగా అడిగే క్వశ్చన్ లో ఒకటి. కొంచెం మీరు మోయిలర్ డయాగ్రామ్ చూడాలి. సో 4d ఆర్బిటాల్ ఫిల్ అయిన తర్వాత నెక్స్ట్ వచ్చే ఎలక్ట్రాన్ దేనిలోకి ఎంటర్ అవుతుంది అని అడుగుతున్నాడు. మీకు మోయిలర్ డయాగ్రామ్ చూపిస్తా చూడండి. 4d తర్వాత గుర్తుపెట్టుకోండి. సో 4d తర్వాత చూసారా, ఇది మోయిలర్ డయాగ్రామ్. 1s 2s 2p 3s తర్వాత 3p 4s 3d 4p 5s తర్వాత 4d ఇక్కడ. ఇప్పుడు 4d అయిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తుంది? 5pకి వెళ్తుంది. అర్థమైందా? సో ఇది మీరు గుర్తు తెచ్చుకోవాలి ఈ ఆర్డర్ లో. సో 4d అయిపోయిన తర్వాత ఎలక్ట్రాన్ విల్ గో ఇంటూ 5p. సో ఆన్సర్ ఈస్ 5p. అకార్డింగ్ టు బోర్స్ మోడల్ ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్ ద ఫాలోయింగ్ ఈస్ ఓకే క్వాంటైజ్డ్. ఇది థియరీ. సో లీనియర్ మొమెంటమా, లీనియర్ వెలాసిటీయా, యాంగులర్ మొమెంటమా, యాంగులర్ వెలాసిటీయా? ఇట్స్ యాంగులర్ మొమెంటమ్. ఓకే. Final, the set of quantum numbers for 19th electron in chromium is. ఓకే, చాలా సింపుల్. ఇది నెక్స్ట్ వీడియోకి మీరు ఆలోచించి ఉంచండి. ఓకే, మీరు కరెక్ట్ చేస్తున్నారా లేదా అని చూసుకోండి. నేను నెక్స్ట్ వీడియోలో ఈ క్వశ్చన్ ని డిస్కస్ చేస్తూ నెక్స్ట్ వీడియో స్టార్ట్ చేస్తాను. ఇది ఎలా మీరు చేయగలరు అంటే, నేను ఇనీషియల్ గా చెప్పిన ఫార్ములాస్ గుర్తున్నాయా? ఫార్ములాస్ యూజ్ చేస్తూ ట్రై చేయండి. 19th ఎలక్ట్రాన్ ఇన్ క్రోమియం కి క్వాంటమ్ నెంబర్స్ రాయమంటున్నాడు కాబట్టి జాగ్రత్తగా ఆలోచించండి. ఒకవేళ నేను చెప్పిన ఆన్సర్ మీరు చెప్పిన ఆన్సర్ కరెక్ట్ అయితే దట్స్ వెరీ గుడ్, రాంగ్ అయినా ప్రాబ్లం లేదు. నెక్స్ట్ వీడియోలో స్టార్టింగ్ బిట్ తో కలుద్దాం మళ్ళీ.